అందరికీ శనార్థి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతల గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. ఏ పంట చేస్తే ఎట్లుంటుందో అన్నీ కూడా తెలుసుకుంటా నరేంద్ర మోడీ సారు కలెదిరిగిండు పొలాల పొంట. మిషన్లన్నీ పనిచేస్తుంటే లేదట చింత, సీతారామ ప్రాజెక్టు కాడ ట్రయల్ వేసిండ్రట మంత్రులంతా. తెలంగాణలో కూడా పెంచబోతుండ్రట తెలుగుదేశం జోరు, హైదరాబాద్కు చేరుకున్నాడట ఏపీ సీఎం చంద్రాలు సారు. కొత్త కోపన్ కారెట్టించేందుకు అవుతున్నారట తయ్యారు, దరఖాస్తులు పెట్టుకునేందుకు ఉండుండ్రిగా తయ్యారు. 15 ఆగస్టు అని కిషన్ రెడ్డి సారు తీస్తున్నాడట తిరంగా ర్యాలీ. బీజేపీ వాళ్ళు దేశానికి ఏం చేసినారు 10 ఏళ్ల కోలే ఏలి. భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ సారు దేశంలో వ్యవసాయం ఎట్టెట్లా నడుస్తుంది ఏం కథ అని అరుచుకునేందుకు అన్నదాతలతోని సమావేశం పెట్టిండట. రైతన్నలతోని కాయిస్గా మీటింగ్ పెట్టిందంటే ప్రైవేట్ కంపెనీలు ధరలు నిర్ణయించి వాళ్ళ సామాన్లు అమ్ముకున్నట్టు మీరు పండించిన ధాన్యానికి మీరే గిట్టుబాటు ధర నిర్ణయించురని సమావేశం అయ్యిండా. ఏదో అరుచుకుందాం పరి. అగో చూసిర్రా, కారు దిగి వచ్చి ఎదురుంగున్న రైతులకు పబ్బది బట్టి మరీ దండాలు పెట్టిండు. జై జవాన్ జై కిసాన్ అనే మాటకు సంపూర్ణ న్యాయం చేయాలంటే ఒక్క మోడీ ఇట్లా మోకరిల్లుడు చూస్తేనే అర్థమవుతున్నది కదా. అటెనక సిక్కి ఆడికెళ్ళి గదిలి రైతులు శాస్త్రవేత్తలు కలిసి పండించిన 109 రకాల ఇత్తనాలను చూసిరు కదా. వ్యవసాయంలో లాగోడు ఖర్చులు తక్కువ ఉండి పంట ఎక్కువ వండాలంటే ఎట్లుంటుందని శాస్త్రవేత్తలను రైతులను అడిగి తెలుసుకున్నాడట. అగో అవిటినే మార్కెట్లకు విడుదల చేయాలని వచ్చిన ప్రధాని సారు ఇట్లా రైతులు పండించిన పంట భూమి కాడికి పోయి కలెదిరిగి ఇత్తనాలు ఎట్లేయాలి, నీళ్లు ఎన్ని పూటలు వారబెట్టాలి, ఎరువులు ఎన్ని మాటలు పోయాలి, మందులు ఎన్ని మాటలు కొట్టాలి అని అరుచుకున్నాడు. పంటలు మంచిగా పండాలంటే ఏం చేయాలి, వేసిన చేను మంచిగా క్రాప్కి వచ్చేందుకు ఏమేం వాడాలని రైతులతోనే చాలాసేపే మాట్లాడిండు. అటెనక సిక్కి శాస్త్రవేత్తలతో కూడా ఏమేమి ఇత్తనాలు ఇప్పుడు కనుగొన్నారు, ఈ తేప రైతులకు ఇద్దామా అని అడిగిండు. వ్యవసాయం అన్న రైతన్నలు అన్న మోడీ సారుకు ఎంత పాయిరమో పంట పొలాలు తిరిగిన తరీక చూస్తుంటేనే అర్థమవుతున్నది కదా. అయ్యా ప్రధాని నరేంద్ర మోడీ సారు రైతులకు ఇత్తనాలు ఇస్తేనే అయిపోదు, అవి ఏనుకొని ఎగురు పెట్టాలంటే ఎరువులు కూడా సమయానికి ఇయ్యాలి. పంట చేతుకు వచ్చినాక కూడా ధర కూడా అన్నదాతలే నిర్ణయించుకునేటట్టు కానూను కూడా పట్టుకొస్తారంటే మీరు జై కిసాన్ అని చెప్పుకునే మాటకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. దేశానికి రైతే రాజు అని మీ పాలకులు చెప్పే మాటకు కూడా అసలైన న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. ప్రైవేట్ కంపెనీలు తయారు చేసిన సామాన్లకు వాళ్ళే రేటు ఫిక్స్ చేసినట్టు రైతులు కూడా వాళ్ళు వండించిన ధాన్యానికి రేటు ఫిక్స్ చేసే రోజు రావాలంటారు సారు. మీరు రైతుల గురించి ఇట్లా పంట పొలాలు బట్టి తిరుగుతుంటే చూసినోళ్ళు. వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు, నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ సారు, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు అందరు కలిసి సీతారామ ప్రాజెక్టు కాడికి పోయినరట. 4-5 దినాల సంధి మంత్రులంతా పని కట్టుకొని మరి సీతారామ ప్రాజెక్టు పనులు చూస్తున్నారు. ఇప్పుడు అందరూ ఎందుకు పోయినరు ఏం కథ అంటే చెప్తా పని. అగో చూసిర్రా, సీతారామ ప్రాజెక్టు పంపులను ట్రయల్ రన్ వేసిరట. గోదావరి నీళ్లు ఒక్కపారే ఇట్లా దుంకుడు దుంకినాయి. మరి మిషన్లు మోటార్లు సాటర్లు చక్కగా పనిచేస్తున్నాయా లేవా అని ఇట్లా మళ్ళీ పారే ట్రయల్ వేసిరట. నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ సారు, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు కూడా దగ్గరుండి నీళ్లను ఎత్తిపోస్తుంటే చూసిరు. ఇక ఇట్లా గోదావరి నది నీళ్లు పొంగి పొర్లుతుంటే మురిసిపోయి లోపలికెళ్ళి వస్తున్న సంబురాన్ని ఆపుకోలేక ఆనందంగా పువ్వులు కూడా చల్లిర్రు. అయ్యా రాష్ట్ర మంత్రులారా, సీతారామ ప్రాజెక్టు మీద మనసు మంచిగానే పెట్టిర్రు, మంచిగానే తిప్పలు పడుతుండ్రు. మీ కష్టానికి తగ్గట్టు వానదేవుడు కూడా సహకరిస్తుండు కాబట్టి ఈ ప్రాజెక్టు మీద పెట్టినట్టే మీ మనసులను తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాజెక్టుల మీద కూడా పెడితే తెలంగాణ పచ్చగయ్యి గురు పెడుతుంది. మీ షై సర్కారు పతార ఇంకా గురు పెడుతుంది. యాసంగిల రైతులకు నీళ్లు ఇచ్చినోళ్ళు అవుతారు. అట్లనే మొన్న సుంకిశాల ప్రాజెక్టు కాడ గోడ ఊలిపోయింది కదా, ఆడ పనులు కూడా ఇంత బీరాన్నే పూర్తి చేసి పువ్వులు చల్లుండ్రి. గత ప్రభుత్వంలో కట్టిన గోడకు మాకు సంబంధం ఏంది అనుకుంటే మట్టుకు ఓటర్లు కూడా మార్పు తెస్తామన్నోళ్ళు మార్పు ఏం తీసుకొస్తలేరు. పాత ప్రభుత్వం తీరే వీళ్ళ పనితనం కూడా ఉన్నది అని కొత్త పార్టీని ప్రజలే స్థాపించిర్రు అనుకో, అటు బీఆర్ఎస్ దుగుణం బంద్ అవుతుంది, ఇటు కాంగ్రెస్ పార్టీని గానకుంటా అవుతారు. గాదిక్కు కూడా ఆలోచన చేయండి సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రాల సారు హైదరాబాద్లో ఎన్టీఆర్ భవన్కు పోయిండట. అగో సీఎం సారు శిష్యుడు మలి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సార్ను కలిసేందుకు పెద్దంటి రామారావు సారు బంగ్లాలకు రెస్టు తీసుకునేందుకు పోయిండా. రేవంతాల్ గారు బయట దేశంలో ఉన్న ముచ్చట ఏపీ ముఖ్యమంత్రికి తెలియదా ఎట్లా, వేరే పని మీద కింద వచ్చిండా తెలుసుకుందాం పరి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రాల సారు వచ్చిండని హైదరాబాద్ పట్టణంలో ఉంటున్న పసుపుకొమ్మ పార్టీ కార్యకర్తలకు ఎరికైనట్టున్నది. ఎన్టీ రామారావు బంగ్లాకాడికి నారా చంద్రబాబు నాయుడు సార్ను చూసేందుకు ఆయన చేతుల్లో చేతులేసి కలిసేందుకు ఫోటోలు వీడియోలు దిగేందుకు మస్తు మందే వచ్చిర్రట.
మరి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సారు ఇట్లా పని కట్టుకొని మరి తెలంగాణ గుండెకాయ హైదరాబాద్ పట్టణంలో ఉన్న ఎన్టీఆర్ బంగ్లాకాడికి ఎందుకు వచ్చిందంటారా? ఏం లేదులా బీఆర్ఎస్ ఏలుబడేలా రాష్ట్రంలో సైకిల్ గుర్తున్నది లేకుండా చేసిరు కదా. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేలుగా కూడా కొంతమంది పసుపుకోమ పార్టీలు నిలబడకుండా వాయే. అసొంటిది ఇప్పుడు ఆంధ్రలో పసుపుకోమ పార్టీకి ప్రజలు పగ్గాలు ఇచ్చిర్రు కాబట్టి ఇప్పుడు తెలంగాణలో కూడా తెలివిగా పార్టీని మళ్ళా లేపుదామని చంద్రాల సారు చూస్తున్నాడట. ఇంకెక్కడి పసుపుకోమ పరివారం తెలంగాణలో సైకిల్ మొత్తం శత్రువులు అయిపోయాయి. గంట కూడా మోగనంత గలీజ్గా తెలంగాణలో తెలుగుదేశం పరిస్థితి ఉన్నది. అయినా ఆంధ్రుల పాలన వద్దనే కదా లడాయి లగాంచి లేపి మరీ ప్రత్యేక తెలంగాణ తెచ్చుకున్నది. మళ్ళా ఆంధ్ర పార్టీలను తెలంగాణ ప్రజలు దేకుతారా? ఏం ముఖం పెట్టుకుని ఏపీ ముఖ్యమంత్రి ఇక్కడ పార్టీ పెట్టాలనుకుంటుండు? ఎన్నడన్నా తెలంగాణ గురించి ఆలోచన చేసిండా? ప్రత్యేక రాష్ట్ర పోరాటం అప్పుడు ఏడవన్నాడు. అయినా చంద్రాల సారు ఇంత దర్జాగా తెలంగాణకు వస్తున్నాడంటే రేమంతాలతోనే రేపకల్లా దోస్తాను గట్టిగానే చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రోజులను మళ్ళా ముంగడికి తెస్తారా ఎట్లా అనుకుంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ రాష్ట్రంలో మలి సర్కారు మంత్రివర్గ ఉపసంఘం మీటింగ్ పెట్టిరట. కాంగ్రెస్ మంత్రులకి మీటింగులు సమీక్షా సమావేశాలు ఏమన్నా కొత్తనా? దినాం పెట్టనే పట్టిరి, ఏదో ముచ్చట చెప్పనే పట్టిరి. ఇప్పుడు మళ్ళీ మీటింగ్ ఎందుకు అంటారా? ఏమో ఎందుకు సమావేశమైనరు ఏం కథ అన్ని ముచ్చట్లు ఓ పరి ఆడదాకానే పోయి అరుచుకుందాం పరి. నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ సారు, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు, దావకాల మంత్రి దామోదర రాజనరసింహ సారు ఇట్లా ఆఫీసర్లతోని అంత పెద్ద మీటింగ్ ఎందుకు పెట్టినరా అంటారా? ఏం లేదులా మలి సర్కారు వచ్చిన కాడ నుంచి కొత్త రేషన్ కార్డులు ఇస్తామని అంటుర్రు కదా. ఇప్పుడు అదే కూపన్ కార్డుల మీద కాయిస్గా మీటింగ్ పెట్టిరట. పల్లెల్లో ఉండే అరువులైన అందరికీ కూడా రేషన్ కార్డులు ఇస్తారట. మరి ఆ కూపన్ కార్డులు రావాలంటే లబ్ధిదారులకు ఎంత ఇన్కమ్ రావాలి అంటే ఏడాదికి 1,50,000 కంటే ఎక్కువ ఆమ్దాని ఉండొద్దట. అట్లనే భూమి జాగా కూడా తక్కువనే ఉండాలన్నట. పట్టణాలలో ఉండేటోళ్లకు 2 లక్షల కంటే తక్కువనే ఆమ్దాని రావాలన్నట. పల్లెల్లో ఉండి పట్నంలో 2 జాగాల రేషన్ కార్డులు ఉంటే ఉన్నది పోతుంది ఉంచుకున్నది పోతుందని అనుకొచ్చిరట. అయ్యా మంత్రులారా, మీరు ఇట్లా చెప్పబట్టి కూడా మస్తు నెలలు గడుస్తున్నాయి. ఇప్పుడన్నా నోటిఫికేషన్ లేస్తే కొత్తగా లగ్గాలు అయినోళ్ళు ఎప్పుడెప్పుడు కొత్త కూపన్ కార్డులు వస్తాయా అని పిట్టకు పెట్టుకొని ఎదురు చూస్తున్నారు. ఈ మీటింగ్ తర్వాత నా జల్దీ నా కార్డులు వచ్చే ఎగురం చేయండి సారు, మీ ఇందిరామ్మ రాజ్యంలో కూపన్ బియ్యం వస్తాయని వాళ్ళు మురిసిపోతారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. 15 ఆగస్టు దగ్గర పడుతుంది కాబట్టి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సారు తెలంగాణ గుండెకాయ హైదరాబాద్ పట్టణంలో తిరంగా ర్యాలీని సురువు చేసిండట. దేశమంతా శాతి నిండా స్వేచ్ఛాగాలులు పిలుచుకున్న రోజును తీసుకొచ్చిన జెండా పండుగకు కమలయ్యలు అందరూ హాజరుపడ్డారా. పార్టీలో ఓర్పాటు లేకుండా షేయ్ పార్టీ లీడర్లు కూడా వచ్చిర్రా. చూద్దాం పారి. వరెవ్వా కిషన్ రెడ్డి సార్ అంటే కిషన్ రెడ్డి సారే. దేశం అంటే ఎంత భక్తి, 15 ఆగస్టు అంటే ఎంత పైరము. భారతమాత పోటువ మీద కిషన్ రెడ్డి సారు పువ్వులు పోసి మనసులయ్యి అది వేసుకున్నాడు. అటెనక సిక్కి బండ్ల మీద 3 రంగుల జెండాను పెట్టుకుని చాలా మందే ర్యాలీగా బయలుదేరిరు. మొన్ననే ప్రధాని సారు కూడా ప్రతి ఒక్కరు వాట్సాప్ డీపీలో కూడా జాతీయ జెండాను పెట్టుకోవాలని అన్నాడు. ఇప్పుడు కిషన్ రెడ్డి సారు తిరంగా ర్యాలీని కూడా ఇట్లా తీర్పాటకంగా సురువు చేసిండు. ఈ తేప 15 ఆగస్టు జోరుగానే చేసేటట్టున్నారు. కేంద్ర మంత్రి సారు అంతకంటే మొదలు హైదరాబాద్ పట్టణంలో చాలా పేరంటాలే చాలు చేసిండు. దేశానికి స్వాతంత్రం వచ్చి ఇన్ని ఏళ్లుగా వస్తున్నది. కేంద్రంలో ముచ్చటగా 3వ పారి కూడా కమలం పువ్వు పార్టీ అధికారంలోకి వచ్చింది. కమలయ్యల ఏలుబడిలో కూడా దేశం వెలిగిపోతుంది. మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అన్నారు. ఇప్పటికీ కూడా దేశంలో పరిస్థితి ఎట్లున్నదంటే ఎనుగుల చిప్ప ఎనుగులనే అన్నట్టున్నది. భారతీయ జనతా పార్టీ వాళ్ళు భారతదేశంలో దరిద్రం లేకుండా చేసి కూడా 3 రంగుల జాండా ర్యాలీ తీస్తే ఇంకా అస్సలు ఉండు గాని దేశం కోసం ధర్మం కోసం పాటుపడేటోళ్ళు అట్లా కూడా ఆలోచన ఎందుకు చేస్తలేరో అనిపిస్తుంది అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న 7 కొండల వెంకన్న స్వామి గుడికి పోయిండట. ఒంటిగా పోయిండా, ఇంటోళ్ళందరినీ ఎంట పెట్టుకొని పోయిండా. పాత మొక్కులు గిట్లా మొక్కి ఉంటే చెల్లించుకునేందుకు పోయిండా. అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పారి. చలో తిరుమల తిరుపతి. ఇంటి లాదులతోని బయలుదేరిండు కదా సారు. చూసిరా విక్రమార్క సారు ఇంటామే నందిని మేడము 2 కొడుకులను కూడా తిరుమల తిరుపతి వెంకన్న తీర్థం తీసుకుపోయిండు. దండాలు పెట్టి మొక్కుకున్న మొక్కులన్నీ వెంకన్న స్వామి సన్నిధిలా పయ్యెప్పిండు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి సారు రాక స్వామివారి గుడికాడికి వచ్చిండని గుడి ఆఫీసర్లు కూడా అన్ని మర్యాదలు మంచిగానే చేసిర్రట. అసలే తెలంగాణ రాష్ట్రానికి చిన్న ముఖ్యమంత్రి మర్యాదలకు లోటు రాకుండా చూసుకుంటే మంచిగుంటదని చేసినట్టున్నారు. రేపకల్లా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కూడా ఎన్నడన తెలంగాణలో ఉన్న యములాడ రాజన్న గుడికో కొండగట్టు హనుమాన్ల గుడికో పోయినప్పుడు అక్కడి గుళ్ళ ఆఫీసర్లు కూడా అట్లనే మర్యాద చేయాలని చేసినట్టున్నారు. తరతరాలుగా తిరుపతి కొండ మీదకి వస్తున్న పాలి రాష్ట్రాల పాలకుల కానుంచి సెలబ్రిటీ దాకా ఎవ్వరు వచ్చినా ఇట్లనే మర్యాదలు చేస్తున్నారట. బట్టి సారు ఇక చెప్పుండ్రి. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థమే ఇక్కడ రావడం జరిగింది.
వారి ఆశీస్సులు నిండుగా రెండు తెలుగు రాష్ట్రాలపైన అట్లాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరిపైన ఉండాలని పంటలతో అట్లాగే పాడి పంటలతో రెండు రాష్ట్రాలు కూడా ఎటువంటి కరువు కాటకాలు ఇన్నరా సారు ఉత్తుత్త మొక్కు మొక్కలేదట. దునియాలో ఏ దేశంలో ఉన్నా సరే తెలుగు వాళ్ళందరూ కూడా చల్లగా బతకాలని, ఎసొంటి ఆపదలు వాళ్ళకు రావద్దని, పాడి పంటలు పిల్లా జెల్లా అందరూ కూడా చల్లగా ఉండాలని స్వామివారికి మొక్కిండట. అయ్యా బట్టి సారు తెలుగు వాళ్ళందరి ముచ్చట అట్లా ఉండను కానీ తెలంగాణలో చాలా మంది చాలా గోసలు పడుతురు. మీరు 6 గ్యారెంటీలు అమలు చేస్తే ఎవరికి ఏ ఆపతి ఉండదు అంటురు సారు. తెలుగు వాళ్ళ మంచి కోరుకునే మీ మంచి గుణం చూసిన తెలంగాణ వాళ్ళు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సారు తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ సార్ను అరెస్టు చేయాలి అంటున్నాడట. అరెస్టు చేయవలసినంత తప్పు కల్వకుంట్ల తారక రామారావు సారు ఏం చేసిండు, ఎందుకు అరెస్టు చేయాలి అంటుండు. అసలు ఇప్పుడు ఈ ముచ్చట ఎవరు ముంగటేసిర్రు అంటారా, మీరే చూడండి. కేపీ వివేకానంద గారు చెప్పాలనుకున్న ముచ్చట చెప్పుండ్రి. హోమ్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి మరి సహాయ మంత్రికి ఉన్న బండి సంజయ్ గారు కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలండి. ఎందుకు అరెస్ట్ చేయాలయా? 8-9 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ఇన్నరా కారు పార్టీ ఎమ్మెల్యే కేపీ వివేకానంద సార్ ఏమంటున్నాడో ఇంకా మస్తుగా ముచ్చట మొత్తం వినుండ్రి. హైదరాబాద్ నగరాన్ని మరి అన్ని రకాలుగా అభివృద్ధి చెంది అన్ని కోణాలు అభివృద్ధి చేసి మరి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చి అనేక సంస్థలకు తీసుకొచ్చి 25 లక్షల ఉద్యోగాల్ని మేము ఇక్కడ అందించినటువంటి ఘనత. ఇన్నరా ఇట్లా అన్నాడు. 10 ఏళ్ళు సెంటర్ల కమలం సర్కారు అధికారంలో ఉండి కూడా నయా పైసా తీసుకొచ్చిన ఘనత మీకు లేనందుకు గిట్లా అరెస్టు చేయాలనా అని బండి సంజయ్ సార్ను తీరొక్క మాటలు అన్నాడు. అయ్యా కేపీ వివేకానంద సారు, మీరు 10 ఏళ్ళు తెలంగాణకు ఏ పార్టీ ఎలుగబెట్టినరో మా ఎరికే. భాగ్యనగరం ఏం అభివృద్ధి అయింది సారు? విశ్వనగరం చేస్తామన్నారు, చేసిర్రా? పాత బస్తీని ఇస్తాంబుల్ లెక్క చేస్తామన్నారు, చేసిండ్రా? మూసీ నదిలో మురికి పొడగొడతామన్నారు, పొడగొట్టిరా? హుస్సేన్ సాగర్లో రూపాయి బిల్లు వేస్తే తేటగా గనలబడేటట్టు నీళ్లు ఉంటాయి అన్నారు, అట్లా చేసిర్రా? ఇట్లా చెప్పుకుంటా పోతే శాతాడు పొడుగు ఉంటుంది. అయినా పట్నం ప్రగతి సాధించింది అని మీరు ఎప్పుడు కాదు సారు, భాగ్యనగరంలో ఉండేటోళ్ళు చెప్పాలి. మీ ఏలువడలనే మంచిగుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఎందుకు వచ్చేది అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సారు రోడ్డు మీద కాన్వాయ్ ఆపి మహిళలతోని ముచ్చటబెట్టిండట. మరి ఫ్రీ బస్సు పథకం మంచిగున్నదా? ఆధార్ కార్డులు పట్టుకపోయి ఉచిత బస్సు సేవలు అందుకుంటున్నారా? మీ ఊరికి బస్సులు వస్తున్నాయా అని అరుచుకున్నాడా? ఇది అన్ని ముచ్చట్లు మనం కూడా అరుచుకుందాం పరి. ఇన్నరా మలి సర్కారు వచ్చిన కాడ నుంచి గ్యాస్ బుడ్డికి 400 రూపాయలు బ్యాంకు ఖాతాలో పడుతున్నాయని నాటు చేసే కాడ ఉన్న మహిళ అంటే మరి కరెంటు ఫ్రీగా వస్తలేదా అని మంత్రి సారు అనేసరికి కారు పార్టీ ఏలుబడిలా కరెంటు బిల్లులు కట్టేందుకు మస్తు తిప్పలు పడ్డాం సారు. మలి సర్కారు వచ్చిన కాడ నుంచి కరెంటు కూడా ఫ్రీ అయిందని అనుకొచ్చింది. అమ్మ మరి అట్లనే ఎన్నికల ముంగట ఇచ్చిన ప్రతి ఆడబిడ్డకు 2500 రూపాయలు ఇస్తామని అన్నారు కదా, ఆ ముచ్చట కూడా అడగారా? అధికారంలోకి వస్తే పింఛన్లు కూడా పెంచుతాం అన్నారు కదా, పెంచిన పింఛన్లు కూడా ఎప్పటి సంది ఇస్తారో అడగకపోయిర్రు. గెలిచి 9 నెలలు ఒడిచిపోవట్టి ఏదో పేరుకు 2-3 పథకాలు అమలు చేస్తున్నట్టు చెప్పుకున్నడు ఉన్నది తప్పితే 6 గ్యారెంటీలు అమలు చేసింది మాత్రం ఏం లేదు. గత ప్రభుత్వంలో గవే గోసలు, ఇప్పుడు గవే బాధలు. మార్పు 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 అన్నారు, ఏం మార్పు వచ్చింది? తుంటెత్తేసి ముద్దెత్తుకున్నట్టు అయ్యిందంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. అడవిల నుంచి ఎవ్వలకు తెలవకుండా ఎర్రచందనం ఎత్తుకపోతున్న దొంగలను ఫారెస్ట్ ఆఫీసర్లు పట్టుకున్నారట. అగో ఏ అడవిలకి వెళ్ళి ఎత్తుకపోతుర్రు, ఏడికెళ్ళి ఎటు తీసుకుపోదామనుకుర్రు, ఎంతమందిని పోలీసులు అరెస్టు చేసిర్రు అంటారా? అన్ని ముచ్చట్లు కూడా తెలవాలంటే మనం కూడా ఆడదాకా పోవాలి. పోదాం పరి. అబ్బబ్బబ్బబ్బబ్బా ఎన్నిగానం ఎర్రచందనం ముద్దులు ఉన్నాయో చూడుర్రి. మరి ఏపీలో పసుపు కొమ్ము పార్టీ ఏలుబడిలకు వచ్చింది. మమ్మల్ని ఎవరు పట్టుకుంటారని అనుకున్నారో ఏమో కానీ ఎర్రచందనానికి మంచిగానే ఏసరు పెట్టిర్రు. అసలే ఆంధ్రప్రదేశ్లో అడవి ఆఫీసర్లు ఆకు సప్పుడైనా అలర్ట్ అయ్యేంత హుషారు మంతులట. అటువంటి ఫారెస్ట్ ఆఫీసర్లు ఆ కళ్ళు కప్పి చెట్లు నరికి తీసుకుపోతామంటే ఊకునే బాపతేనా? మొద్దులు జారగొడుతున్నోళ్లను అందుకొని అరెస్ట్ చేసిరట. 1 కాదు 2 కాదు, ఏకంగా 80 ఎర్రచందనం మొద్దులు స్వాధీనం చేసుకుర్రట. అగో మొన్ననే డిప్యూటీ సీఎం పవనాల సార్ కూడా అడవిలో చెట్లను కొడితే మట్టుకు ఎవ్వలను ఇడిచిపెట్టేదే లేదని చెప్పినా కూడా శవం మీదకి ఎక్కించుకోకుండా చెట్లు నరికిర్రంటే వాళ్ళకి ఎన్ని గుండెలు ఉండొచ్చు, ఎంత గుండె ధైర్యం ఉండొచ్చు? అట్లా తెలిసి కూడా చేసిందంటే అడవుల మంత్రి అంటే భయం లేకనా? ఉప ముఖ్యమంత్రి సారు అంటే బుగులు లేకనా? చెప్పింది వినకుండా కూడా చెట్లు నరికితే ఏమాయ పోలీసులు పట్టుకునే కాడికి వచ్చే. ఏపీ పోలీసులు వాళ్లకు మైలపోలు మంచిగా తీస్తేనే మళ్ళీ తేప ఇసొంటి పని ఎవ్వరు చెయ్యరు కావచ్చు అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. గారెలుండాలా అలుడా బూరెలుండాలా, గారెలైతే గరగరమంటాయి బూరెలుండత్తా, నా మీద ఎంత ప్రేమత్తా అనే పాట యాదుకున్నదా?
పాటల అల్లుని మీద మర్యాద ఏమో కానీ ఓ తాన అంతకంటే ఎక్కువనే మర్యాదలు చేసి కొత్త అల్లునికి ఓ అత్తామామలు మర్యాదలు చేసిర్రంటే మామూలుగా చేయలేదు నాయనా. మర్యాదలు అంటే మర్యాదలే పోర్రి. మర్యాదలకు మారు పేరు మరో పేరు అంటే ఇదేనేమో. ఒకటి కాదు రెండు కాదు మొత్తం ప్లేట్ల నిండా తీరొక్కటి చేసి పెట్టిర్రు. ఎందుకంటారా, ఏం లేదుల్లా కొత్త అల్లుడు ఆషాఢం వెళ్ళి శ్రావణం జొర్రంగానే ఇంటికి వచ్చిండని అత్తమామలు ఇట్లా అల్లునికి 100 రకాల వంటలతోని దావత ఏర్పాటు చేసిరట. అన్నిగానం వంటలు అట్లా చేసి పెట్టి అన్ని తినాలే, ఏది కూడా ఇడిచిపెట్టొద్దు అన్నారట. ఇక బిడ్డతోని పాటు అట్లా కూర్చున్న అల్లుడు ఓదాని వెనుక ఒకటి 100 తీర్ల వంటలను కూడా రుచి చూసిండట. బిడ్డ అల్లుడు అట్లా ప్లేట్లు ముంగడ పెట్టుకొని తింటుంటే పిల్లనిచ్చినోళ్ళు తినకున్నా గానీ కడుపు నిండినంత సంబరపడ్డారట. మరి ఏడనంటారా, కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం తామరాడ ఊళ్ళే. మిషన్ భగీరథ నీళ్ళలో ఎర్రలు వస్తున్నాయట. అగో నల్ల నీళ్ళలో ఎర్రలు వచ్చుడేంది? ఎర్రలు వచ్చేదందుకు అవేమన్నా చెరువుల నీళ్ళ కాలువల నీళ్ళ అంటారా? నిజముల్లా నిజంగానే వస్తున్నాయట. నీళ్ళలో చేప పిల్లలోనే శంగలిస్తున్నాయట. మా వీడియో ఎడిటర్ సాయి వీడియో మంచిగా చూపెడతాడు చూడుర్రి. పాము పిల్ల లెక్క ఎట్లా పారుతున్నదో చూడుండ్రి. 6 నెలల సంది వాటర్ ట్యాంకును గడిగిన వాళ్ళు లేరట. అగో నెలకొక్క పారన్నా నీళ్ళ ట్యాంకీని గడిగి ఇంత బ్లీచింగ్ పౌడర్ వేయాలి. మరి ఆఫీసర్లు కూడా అది చెకింగ్ చేస్తలేరా అంటే ఏమో గానీ ఇట్లా నల్లబెట్టిండ్రని నీళ్లు పట్టుకుందామని బిందె పెట్టేసరికి ఏమున్నది నాయన, వానపాములు నీళ్లలో లబ్బరు సాగినట్టే సాగుతున్నాయట. ఎర్రలొచ్చేసరికి ఏం చేయాలనో తెలియక నీళ్లతోని రామకోసనే ఉందని ఇట్లా వీడియో తీసి ఇంటర్నెట్లో ఇడిచిర్రు. అయ్యా నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ సారు, మిషన్ భగీరథ నీళ్లు ఎట్లా వస్తున్నాయో మీకేమన్నా ఎరకైతుందా లేదా? కొన్ని దగ్గరలో ఎర్రలే కాదు ఇంకా ఏమేమో వస్తున్నాయట. మరి ఆ నీళ్లు పెట్టేటోళ్లను మందలిస్తలేరా? ట్యాంకులు సగా గడిగిపిస్తలేరా? మందలేయకపోయినరు. సర్పంచులు దిగిపోయిన కాడి నుంచి ఊర్ల పొంట ప్రత్యేకాధికారులే ఊర్లను చూసుకోబట్టిరి. మరి వాళ్ళు పనులు చేస్తలేరా? ఎట్లా మంచిగా అరుచుకోండి సారు. ఇంతకేడనో చెప్పలేదు కదా. నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలో ఉన్న కట్టంగూరు మండలంలోనట. మొగోళ్ళను చూస్తే కాకులు రెక్కలు టప్పటప్ప కొట్టుకుంటూ వచ్చి కాళ్ళతోని తన్నుతున్నాయట. అగో కాకులే ఓ దిక్కు కనిపిస్తలేవంటే నువ్వు తన్నిపోతున్నాయని అనబడితేవేందే బాలన్న అంటారా? నిజముల్లా నిజంగా తన్నిపోతున్నాయట. మరి మనుషులను తన్నేంత కోపం వీటికి ఎందుకు వస్తున్నదో అరుచుకుందాం పారి. అగో చూసిర్రా, చెట్టు మీద ఉన్న కాకులు తొవ్వపొంటి మనుషులు నడుచుకుంటా పోతుంటే వచ్చేటోళ్ళను పోయేటోళ్ళను తన్నుడు దాన్ని మళ్ళా ఎగిరిపోతున్నాయి. ఒకళ్ళనే తన్నింది కదా అనుకుంటే అట్లా కాదు, వచ్చిపోయే మొగలను మాత్రమే తన్నుతున్నాయట. ఎంత మోర్దపు కాకులో చూడండి. ఆడలు పోతుంటే మాత్రం వాళ్ళను ఏమంటలేవట. పురుషుల మీదనే తన్నెంత పగ ఎందుకు పెంచుకున్నాయో. మరి మొగవాసన కూడా వాడని ఆడకాకుల మొగకాకుల అంటే ఏమో తెలియదు. ఎంతమంది ఆ రూట్లో పోతే అంతమంది నెత్తి మీద తన్నుడే పనిగా పెట్టుకున్నాయట. కావలసుకొని వచ్చి కసితోని తంతున్నాయంటే కథ పెద్దగానే ఉన్నట్టున్నది. కాకులకు కూడా మనుషులను దాన్ని అంత కోపతాపాలు ఉంటాయి చూడుండ్రి. ఇదెక్కడి పరిశానని ఆ చెట్టు కిందికి వెళ్ళిపోతే కాకులు దంతున్నాయట అని అటు దిక్కు ఓవుడే బంద్ చేసిరట. ఏడనంటే రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల బస్టాండ్ కాడున్న కట్టమైసమ్మ గుడి దగ్గర ఉన్న యాప చెట్టు కింద. ఇక ఇవి ఎలా నేను తెచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయి అసలు నెలే. ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కామెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇక ముచ్చట్లు తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటాం. మరి సెలవు, శనార్థి, దండం, పబ్బతి ఇంకేమన్నా ఉంటే అన్ని.